ఎంజాయ్ చేయండి. ఆసమ్ మస్తు చూపించిండు. బాగుందన్న, వెళ్ళొచ్చు. సూపర్ ఎంజాయ్ ద మూవీ. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకీ స్వాగ్, వెంకీ గౌడ. చిరంజీవి 20 years అన్న. ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ దాకా కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ టైం ఏంది 1:30 అయింది. నాకు నిద్ర వస్తుంది, 2 రోజుల నుంచి నిద్ర లేదు. నిద్ర వస్తుంది అయినా కూడా ఆ స్క్రీన్ లో మెగాస్టార్ కనపడంగానే మళ్ళీ లేగుస్తున్నా. నవ్విస్తున్నాడు, ఏడ్పిస్తున్నాడు వెంటనే. ఫైట్లు కానీ, పాటలు కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా హైలైట్. హ్యాట్స్ ఆఫ్, నెంబర్ 1. అసలు వెంకటేష్ లాస్ట్ 20 నిమిషాలు హైలైట్. ఫైట్ కానీ, పాట కానీ నెంబర్ 1, సూపర్ హైలైట్ అన్న. మ్యూజిక్ కానీ అసలు మాటలు లేవన్నా. వెంకటేష్ గారిని స్క్రీన్ పైన చాలా మంది కోరుకుంటారు. సీనరీ ఎలా అనిపించింది కాంబినేషన్? ఒకటి గ్యాంగ్ లీడరు, మెగాస్టార్ లో గ్యాంగ్ లీడరు డాడీ, బొబ్బిల్ రాజా, కూలీ నెంబర్ 1. అసలు ఆ కాంబినేషన్, సాంగ్స్ కానీ అసలు మాటలు లేవన్నా. రేపు మీరే చెబుతారు విన్నరు మెగాస్టార్. అన్న నేను ఇప్పుడే మనశంకర వరప్రసాద్ అనే సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన అన్న. నిజంగా సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. కానీ ఏంటంటే ట్రైలర్ పరంగా చూసుకుంటే కొంచెం స్లో రొటీన్ లాగ్ స్టోరీ అని చెప్పేసి అన్నారు. కానీ ఏంటంటే ట్రైలర్ లో వచ్చేది ఒక ఎత్తు అయితే మనం ఆన్ స్క్రీన్ మీద చూసేది ఇంకొక ఎత్తు అని చెప్పేసి దమ్మున్న మొగోళ్ళు లేక ప్రూవ్ చేసిన నికర్సైన మొగోడు అంటే మన అనిల్ రావిపూడి అని చెప్తా అన్న. నిజంగా స్టోరీ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, కామెడీ పరంగా చూసుకున్నా, ఎమోషనల్స్ పరంగా చూసుకున్నా, అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా 0.00% కూడా మేము డిసప్పాయింట్ అయినాము అని అనేది ఎక్కడ కూడా ఏలెత్తి చూపించుకోకుండా చేసిండు భయ అనిల్ రావిపూడి. అంటే ఆయన టెక్నికల్ గా ఎన్ని రకాలుగా స్టోరీలు రాస్తాడో, ఆ రాసిన ప్రతి ఒక్క స్టోరీకి ఒక మెసేజ్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది భయ. నిజంగా అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు అన్న. అంటే ఈ సినిమా అతని కెరియర్ లో ఒక 1 ఆఫ్ ది టాప్ 1 ప్లేస్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిపోద్ది భయ్య. కానీ ఓవరాల్ గా చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు మల్టీ స్టారర్ లెవెల్లో వస్తున్నారు కదా కాంబో అని చెప్పేసి వెంకీమామ ఎంట్రీకి లాస్ట్ 30 నిమిషాల ముందు థియేటర్ మొత్తం అరాజకం భయ్య. థియేటర్ మొత్తం గూస్ బంప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పొంగల్ విన్నర్ ఏంటంటే భయ ఇంకోటి రాజాసాబ్ సినిమాతో కంపేర్ చేసి చూస్తే ఈ సినిమా ఏంటంటే 100 రెట్లు మేల్ అన్న. అంటే మనం పెట్టిన టికెట్ రేట్ కానీ 0.00% ఎవరు డిసప్పాయింట్ కారు. అరే ఈ సీన్ ఎక్కడ ఈ సీన్ లో ల్యాగ్ చేశాడు రా బాబు, ఈ సీన్ లో సోది పెట్టాడు రా బాబు అని చెప్పి అనే థాట్ కూడా మైండ్ లోకి రానియకుండా నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తోని కూర్చోబెట్టారని అంటే అది అనిల్ రావిపూడి గారికే సాధ్యం అని చెప్పేసి మూవీ ద్వారా ప్రూవ్ అయింది. సినిమా ఎలా అడుగుతాయో మన నిజంగా చెప్తున్నా. ఈ సినిమా మల్టీ స్టార్ సినిమా అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పటిదాకా విక్టరీ వెంకటేష్ చిరంజీవి గారిని ఒక స్క్రీన్ మీద చూడడం అనేది అది మేము ఎప్పుడు చూడలేము. ఫస్ట్ టైం చూసినాము విక్టరీ వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అనిల్ గారు నిజంగా సార్ మీరు చాలా బాగా సినిమా తీసిరు. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఎవరికి చేయలేరు. ప్రతి సీన్స్ చూసినా కూడా ఒక కామెడీ కానీ, ఒక సెంటిమెంట్ కానీ ప్రతిదీ మనము చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం. అంటే ఎంత నవ్వుపిస్తాడో అంత ఏడిపిస్తాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ దగ్గర అంటే పిల్లల దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ అంతా ఏడిపిస్తాడు, మళ్ళీ అంతా నవ్వుపిస్తాడు. నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమాలు తీయాలన్నా కూడా మీకే సాధ్యం అని చెప్పొచ్చు. ఒక కామెడీ సినిమాస్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లా కామెడీ సినిమాలు అంటే ఎలా తీయాలో మీరు తీసి చూపిస్తారు. ఆ తీసిన సినిమాలు కూడా ఎక్కడ కూడా ఫ్లాప్ కాకుండా హిట్. ప్రతి సినిమాను తీసుకోండి, పటాస్ నుంచి శివశంకర్, ఇప్పుడు ప్రసాద్ సినిమా, చిరంజీవి ఇప్పుడు వచ్చిన సినిమా వరకు కూడా ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనేది. అంటే ఎక్కడ కూడా ఏ సినిమా కూడా ఫెయిల్ కాలేదు. అదొకటి లక్ అనుకోవాలనేది. కష్టపడ్డాడు కాబట్టి ఇలా అన్ని సినిమాలు సక్సెస్ఫుల్. ముందుగా చెప్పాలంటే మన నాణ్యత గారు కూడా యాక్టింగ్ కూడా చాలా రోజుల తర్వాత ఇందులో కూడా యాక్టింగ్ చేసింది ఆమె. అంటే ఆమె కూడా ఈ క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది. నాణ్యత చిరంజీవి గారు చాలా బాగా సెట్ అయింది. అప్పట్లో ఒక డాడీ సినిమా తర్వాత ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తామో ఇప్పుడున్న జనరేషన్ లా మళ్ళా ఈ సినిమా ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది సినిమా, ఎక్కడ బోర్ లేదు. మేము చెప్పండి డాన్స్ కూడా చిరంజీవి గారు చాలా బాగా చేసిండు. మ్యూజిక్ మాత్రం బీజిఎం ప్రతి సీన్ కి ఆ సినిమాలో ఏం చెప్పండి మ్యూజియం అని చెప్పొచ్చు. ప్రతి సీన్స్ కి మ్యూజియం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ మనం చూస్తే ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా ఈ సినిమా 100% నంబర్ 1 ప్లేస్ లో వస్తుంది.
ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా అవి కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ రవి చిరంజీవి యాక్ట్ బాగా చేసిండు డాన్స్ ఫైట్స్ బాగుంది హైలైట్ ఉంది ఇంకా సెకండ్ హాఫ్ సూపర్ ఉంది సెకండ్ హాఫ్ బాగుంది రాజాసాబ్ చూసారా? రాజసాబ్ చూడలేదు ఓకే, ఈ సినిమా హిట్ అంటారా? హిట్ ఈ సినిమా అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఇంకా ఫస్ట్ హాఫ్ సాంగ్స్ కామెడీ టైమింగ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది కామెడీ టాప్ బాగుంది వెంకటేష్ గారు వచ్చిన తర్వాత వెంకటేష్ వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇంకా హైలైట్ ఉంది సెకండ్ హాఫ్ సినిమా మొత్తంలో హైలైట్ అంటే మీరు ఏం చెప్తారన్న? హైలైట్ అంటే నేను వెంకటేష్ ఎంట్రీ సెకండ్ హాఫ్ ఫైట్స్ సాంగ్స్ డాన్స్ అన్ని బాగుంది కామెడీ కూడా ఉంది డైరెక్షన్ బాగుంది సూపర్ ఉంది డైరెక్షన్ ఆయన స్టోరీ బాగా చేసిండు అంటే ఇటు కొడుతుండే ఇలా స్టోరీలో కూడా ఎలా చెప్పిండు అంటే మనకి సస్పెన్స్ ఉంటా అంటే ట్విస్ట్లు ఉంటాయి కొన్ని అలా బాగున్నాయి సీరియల్ అంటే అట్లా స్టోరీ అలా ఉంటుందేమో కానీ ఆయన ట్విస్ట్లు అవన్నీ యాక్షన్ టేకింగ్ అవన్నీ బాగున్నాయి ఒక సాంగ్ లో డాన్స్ కూడా చేశాడు బాగా చేశాడు కానీ ఓవరాల్ గా సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడి హిట్ కొట్టాడు హైలైట్స్ అంటే వెంకటేష్ ఎంట్రీ బాగుంది సింపుల్ స్టోరీ బట్ కామెడీ మిక్స్ చేసి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫుల్ ఎంటర్టైనర్ ఫ్యామిలీతో ఫ్యామిలీతో వెళ్ళి చిన్న పిల్లల నుంచి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి నవ్వుకుంటూ రావచ్చు హ్యాపీ మూవీ బ్లాక్ బాస్టర్ సంక్రాంతి బాక్స్ మ్యూజిక్ బాగుంది ఫస్ట్ చిరంజీవి సాంగ్ ఎంట్రీ హుక్ స్టెప్ ఉంది కదా సూపర్ ఉంది అది ఫస్ట్ ఎంట్రీ సాంగ్ అదే తర్వాత వచ్చేసి మళ్ళీ వెంకీది క్లైమాక్స్ లో వస్తుంది వెంకీ ఉన్న చిరుది ఇద్దరు బాగా చేశారు డాన్స్ గ్రేస్ పెరిగింది ఫుల్ కామెడీ ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ కామెడీ ఎక్కడ కూడా నీకు ఈ వైలెన్స్ టైప్ ఏది లేదు దాన్ని కూడా కామెడీగా బాగా చేశాడు ఇంకోటి ఏంటంటే వెంకీ ఎంట్రీ బాగుంది హెలికాప్టర్ ఎంట్రీ దాని ద్వారా బాగా ఎంటర్టైన్ చేశాడు వీళ్ళిద్దరు కలిసి ఎంఎంఎస్ అని ఉంటది బాగా ఎంజాయ్ చేశారు చెప్పండి చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి వెంకీ ఎంట్రన్స్ బాగుంది అసలు చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది సంక్రాంతికి మంచి గిఫ్ట్ సాంగ్స్ బాగున్నాయి డాన్స్ బాగుంది చిరంజీవి గారి యాక్షన్ బాగుంది వెంకీ యాక్షన్ పక్కా 100% చిరంజీవి గారి లుక్ అసలు చాలా బాగుంది కామెడీ కొత్తగా ఉంది చాలా బాగుంది లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తాం చిరంజీవి గారు ఓల్డ్ మూవీస్ లో ఎలా చేస్తారో అలా ఉంది ఈ జనరేషన్ లో ఇప్పుడు వాళ్ళకి ఆ జనరేషన్ వాళ్ళు అప్పుడు యాక్షన్ ఇప్పుడు చూపించారు ఆ బాండ్ ఖచ్చితంగా ఏర్పడింది అండ్ దట్ ఈస్ సర్ప్రైజ్ ఎలిమెంట్ మీకు స్టార్టింగ్ సినిమా చూస్తుంటే మీరు గెస్ట్ చేసేయచ్చు ఈ రోల్ ఎవరికి వీళ్ళకి వస్తుంది ఈ రోల్లో ఈడు పడతాడు అలా వెంకటేష్ గారిని గెస్ట్ చేయలేదు యాక్చువల్ గా మనం హైలైట్స్ అంటే బాస్ కామెడీ టైమింగ్ నాకు అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ అంత కామెడీ టైమింగ్ వచ్చి మళ్ళా వీ హ్యావ్ సీన్ దట్ జ్వాల అని వెంకటయ్య అనడం తర్వాత ఆ ఎందు వదన కుందరదన మందగనం వావ్ ఆ డైలాగ్ యాస్ తీసుకుంది ఓకే సో కాబట్టి మనం మీమ్ టెంప్లెట్స్ కానీ అసలు సీరియస్ గా చెప్పాలంటే 2 గంటల 40 నిమిషాల్లో ఓకే ఒక 10 minutes కూడా బాస్ టైమింగ్ మిస్ అవుతుంది డబల్ పెరిగింది మళ్ళీ మనం నడకలిసిన నవరాత్రి స్టెప్పులు దాయిదమ్మ స్టెప్పులు మళ్ళా చేశారు ఇందులో అర్థమైందా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్